హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక అప్డేట్ అనేది వచ్చిందనమాట. అదేంటి అనేది మనం అయితే గూగుల్ ట్రై ఓకే. సో ఫర్ టైమింగ్ మనకి ఈ డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్ లో వేరే హౌసెస్. ఓకే, సో లెట్ మీ సెలెక్ట్. సో చూడొచ్చు మీరు ఇక్కడ వేరే హౌసెస్ ఉన్నాయి కదా. అయితే మీరు ఇక్కడ చూస్తే ఐకాన్ అనేది మారిందన్నమాట. ఓకే, సో ఇంతకు ముందు ఐకాన్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లేక్ హౌస్ కి ఎలా ఉంది ఐకాన్ అండ్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ కి ఎలా ఉంది. ఓకే, ఆ డిఫరెన్షియేషన్ అనేది మీరైతే నోటీస్ చేశారు అనుకుంటున్నాను. అంటే ఐకాన్ మారటం వల్ల మనకి పెద్ద ఇంపాక్ట్ ఏముండదు, కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అనేది అడిషనల్ గా యాడ్ అవటం జరిగింది అనమాట. సో అది నేను చెప్పదలుచుకున్నాను. బట్ మీకు అనిపించవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు రెండు కూడా సేమ్ గానే ఎనలైజ్ ఇన్ ఎక్సెల్ ఆర్ షేర్ రెండు కూడా సేమ్, అంటే చూడటానికి ఒకలాగే ఉన్నాయన్నమాట. మీకు ఆ కన్ఫ్యూషన్ అనేది వస్తుండదు ఒక్కోసారి. అండ్ ఇప్పుడు ఏం రూల్స్ యాడ్ చేశారంటే బేసికల్ గా ఇంతకు ముందు ఏంటంటే రీడ్ డేటా, రీడ్ ఆల్ అండ్ బిల్డ్ సెమెటిక్ మోడల్ అండ్ రీషేరింగ్, ఈ 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా మనకి ఒక 2 కొత్తగా రోల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మానిటర్ క్వైరీస్, ఆడిట్ క్వైరీస్ అన్నమాట. ఓకే, సో మనం క్వైరీస్ ఏదైతే ఉన్నాయో మీ అందరూ తెలుసు, ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ లో క్వైరీ క్వైరీ టెంప్లెట్స్ అని ఆడిటింగ్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటికి రోల్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరైతే యూజర్స్కి మీరు ఈ రోల్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని ఆ ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది అనమాట. మనం యాక్సెస్ అనేది గ్రాంట్ చేయొచ్చు. ఓకే, ఈ 2 ఆప్షన్స్ అనమాట, మానిటర్ క్వైరీస్ అండ్ ఆడిట్ క్వైరీస్. ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేసింది. ఒకటి వచ్చేసరికి ఐకాన్ అనేది మారింది అండ్ కొత్తగా రోల్స్ అనేది యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఆ, ఇంతకు ముందు ఉందా ఒకళ్ళు నేను నోటీస్ చేయలేదు, మనకి ఇంటెలిజెన్స్ అనేది టేబుల్ క్రియేషన్ అప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఉందాం అనమాట. ఇంతకు ముందు అంత ఎఫెక్టివ్ ఉండదు. బట్ ఇప్పుడు నేను నోటీస్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సో ఈఎంపి చూడండి, ఏదైతే టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా లిస్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎంప్లాయీ డెస్టినేషన్ తీసుకున్నాను. సో రన్ చేద్దాం, రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, ఇలా ఉన్నాయి. అయితే నేను కాలమ్స్ అనేది చేస్తుంటే సో ఈఎంపి ఐడి చూడండి, ఈఎంపి ఐడి అండ్ ఈఎంపి ఫస్ట్ నేమ్, సో ఈఎంపి లాస్ట్ నేమ్. ఓకే, లెట్స్ అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే, అంటే ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇంటెలిజెన్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటాబేసెస్ లో చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పాలన్నమాట. ఇంతకు ముందు మనం మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. సో అదొకటి ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ప్రొసీజర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను, అక్కడ కూడా చాలా ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, క్రియేట్ ప్రొసీజర్. సో ఇప్పుడు చేసే టైంకి రావడం లేదు, బట్ జనరల్గా అయితే మనకి చాలా ఫాస్ట్గా ఉందని చెప్పాలండి. అట్లీస్ట్ చూడండి, క్రియేట్ సో ప్రొసీజర్ చూసారు కదా, పిఆర్ఓసి వాడవరికి. ఓకే, ఇలా మీకు ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది బాగా వర్క్ అవుతుందని చెప్పాలి. ఇది ఒక అబ్జర్వేషన్ నేను నోటీస్ చేసింది. ఓకే, ఇది ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఐటమ్ క్రియేట్ చేస్తాను, నోట్బుక్ అనేది. ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ నోటీస్ చేశాను. నోట్బుక్ అంటే ఎంతవరకు మనకి ప్రొడక్టివిటీలో ఉపయోగపడతాయి అనేది అదర్ థింగ్. బట్ ఏంటంటే సో చిన్న చిన్న అప్డేట్స్ కదా. ఓకే, లోడ్ అవుతుంది. లోడింగ్ వర్క్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నో డేటా సోర్సెస్ యాడ్ ఇలా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటి
యాడ్ డేటా సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ లేక్ హౌస్ ఆర్ ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్. ఇంతకు ముందు ఏముంటుందో తెలుసా? ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్, న్యూ లేక్ హౌస్ ఉండేది. ఇప్పుడేంటి? ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఏదైతే లేక్ హౌస్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో టెంప్ లేక్ హౌస్, సేల్స్ డెమో లేక్ హౌస్, ఈ 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కొత్తది యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి న్యూ లేక్ హౌస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మార్కెట్ డేటా క్రియేట్, మనకి లేక్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మార్కెటింగ్ డేటా. ఓకే, ఇలా మీరేంటంటే సో ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ సో కొత్త లేక్ హౌస్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రెస్ ఆల్ట్ ఐ టు గెట్ కోడ్ ఫ్రమ్ కోపైలట్. ఓకే, సో ఇది అంటే ఇది ఎలా చెప్పాలంటే మనం ఏదైనా టైప్ చేస్తే పోతుంది, దాని పేరు అనేది రావటం అనేది ఎగ్జాక్ట్గా, బట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అలానే ప్రతి సెల్ కూడా మీకు ఇక్కడ కోపైలట్ వచ్చింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తారా? ప్రతి సెల్ కూడా కోపైలట్ అనేది వచ్చింది అనమాట. సో ఇది ఒక నోటీస్ చేయడం జరిగింది. ఓకే, ఇలా సో చాలా అప్డేట్స్ అంటే చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇంకా ఉన్నాయి, కాకపోతే అవి ఇంకా రోల్ అవుట్ అవ్వలేదు అనమాట. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది సో మనకి స్లోలీ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా టైప్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ SQL functions import call function. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌస్ అవుట్ చేసినా సరే మనకి ఎగ్జాంపుల్స్ అంటే ఎందుకు ఆ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది అండ్ ఇలా రకరకాలుగా ఎన్హాన్స్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, ఇంకా మేజర్ అప్డేట్స్ రావచ్చు. వీ నీడ్ టు వెయిట్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నోటీస్ చేసింది మెయిన్ కనెక్షన్స్. ఐ థింక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఓకే, వర్చువల్ నెట్వర్క్ గేట్వే అనమాట. కాకపోతే మనకి అజూర్ సబ్స్క్రిప్షన్ లేదు కదా, ఇప్పుడు మీకు అది చూపించినా సరే మనకి అజూర్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కాబట్టి సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.